హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ ఫుడ్ సెన్సెస్లో మనం చేస్తున్న కర్రీ ఏంటో తెలుసా? కీమా కర్రీ అండి, మటన్ కీమా కర్రీ. ఈ కర్రీ బిర్యానీలోకి కానీ, రోటీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పావ్ బాజీలోకి అండ్ పూరీ కీమా కాంబినేషన్ అయితే అసలు సూపర్ అండి. పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి. 15 to 20 మినిట్స్లో ఈజీగా అయిపోయే రెసిపీ అండి. కుక్కర్లో వేస్తాం కదా, చాలా తొందరగా అయిపోతుంది. ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కావలసినంత ఆయిల్ వేయాలండి. కుక్కర్ వేడెక్కిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్నగా సన్నగా కట్ చేసుకొని ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కలుపుకొని ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసేసి మళ్ళీ కలుపుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని నెక్స్ట్ కీమా వేసుకోవాలండి. నేను కీమా 1 kg తీసుకున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసి కీమా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా. ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. అంతా మిక్స్ అయిన తర్వాత వాటర్ పైకి రావడం స్టార్ట్ అవుతుందండి. సో ఆ మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 5 మినిట్స్ అలా మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలండి. ఫుల్ స్పూన్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. మంచిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. మటన్ టైప్ని బట్టి ఉంటుందండి. లేతగా ఉందనుకోండి మీరు కొంచెం విజిల్స్ తక్కువ పెట్టుకోండి, లేదా కొద్దిగా ముదురుగా మీకు అనిపించేస్తే ఒక 6 విజిల్స్ వరకు పెట్టుకోండి. కీమా కదా తొందరగా ఉడికిపోతుంది. ఒక 5 విజిల్స్ ఈజ్ ఎనఫ్. 1.5 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఆయిల్ బాగా పైకి తేలుతుంది. ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి. తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటోస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసానండి. ఫుల్ స్పూన్ అనుకోండి. గరం మసాలా కూడా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో అప్పటి నుంచి లిడ్ పెట్టకుండా ఉడకనిచ్చాం కదండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకోవడమే. నేను ఒక 5 విజిల్స్ నుంచి కుక్ చేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత మనం చెక్ చేసుకుందాం ముక్క ఉడికిందా లేదా అనేది. కీమా కదండి తొందరగానే ఉడికిపోతుంది, కానీ దాంట్లో బోన్స్ ఉంటాయి కదా, అవి ఉడికినాయా లేవా చెక్ చేసుకోండి. చూడండి కలర్, టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. కర్రీలో కొద్దిగా వాటర్ కంటెంట్ ఎక్కువ అనిపించింది అనుకోండి, స్టవ్ వెలిగించుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లేదా కొత్తిమీర వేసేసుకొని జస్ట్ 2 మినిట్స్ ఉంచేసుకుంటే వేడి వేడి కీమా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు ఉంచేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. మరి మీకు నా వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్. ఇంకా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. నా రెసిపీస్ ఎలా ఉన్నాయి, మీరు ట్రై చేశారా లేదా అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ కీమా కర్రీ జొన్న రొట్టెతో కూడా చాలా బాగుంటుందండి. ఆ 2 కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా జొన్న రొట్టెతో ఒకసారి ట్రై చేయండి. జొన్న రొట్టె ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీతో తింటే అంత బాగుందంటారు.
ఇంకా రెడీ అయిపోయినట్టే అండి. సర్వ్ చేసేసుకొని తినేద్దామా? పక్కన ఆనియన్స్తో అండ్ నిమ్మకాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కర్రీ ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాకు చెప్పాలి. ఓకే అండి, మన రెసిపీ అయిపోయినట్టే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్ బాయ్.